హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజనారామ్ స్టోరీస్. కొన్ని పరిచయాలు అంతే, ప్లాన్ గీసి మరి మన జీవితంలోకి రావు. అనుకోకుండా ఒకరోజు అలా ఎదురవుతాయి. సీరియస్ ఆర్కిటెక్ట్ గౌతమ్ జీవితంలో కూడా అల్లరి పిల్ల ఇంటీరియర్ డిజైనర్ ప్రియ అలాగే ఎంటర్ అయ్యింది. మాటల యుద్ధాలు, చిన్న చిన్న గొడవలతో మొదలైన వీరి ప్రయాణం ఆఫీస్ లేట్ నైట్ వర్క్లో ఒకరి శ్వాస మరొకరికి తగిలేంత దగ్గరగా వచ్చి ఆగింది. మరి ఆ నిశ్శబ్దంలో వీరి మనసులు ఏం మాట్లాడుకున్నాయి ఇప్పుడు చూద్దాము. గౌతమ్ ఒక ఆర్కిటెక్ట్, ఎప్పుడు ప్లాన్లు డిజైనర్తో బిజీగా ఉంటాడు. ఒకరోజు కొత్తగా వాళ్ళ ఆఫీసులో జాయిన్ అయిన ఇంటీరియర్ డిజైనర్ ప్రియను చూశాడు. ఫస్ట్ లుక్లోనే ఆమె పుట్టబొమ్మలా ఉంది. ఆఫీస్ కారిడార్లో ఇద్దరు క్రాస్ అవుతున్నప్పుడు ప్రియ చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడిపోయాయి. ఇద్దరు ఒకేసారి వాటిని తీయడానికి వంగారు. ఆ సమయంలో గౌతమ్ చెయ్యి ప్రియ చేతికి తగిలింది. ఒక చిన్న కరెంట్ షాక్ తగిలినట్టు ఇద్దరు ఒక్కసారిగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ప్రియ తన జుట్టును చెవులు వెనక్కి నెట్టుకుంటూ థ్యాంక్స్ అని చెప్పింది. గౌతమ్ గుండె సెకనుకు 100 సార్లు కొట్టుకోవడం మొదలయ్యింది. ఆ నవ్వులో ఏదో మాయ ఉంది. ఒకే ప్రాజెక్టు మీద ఇద్దరు కలిసి వర్క్ చేయాల్సి వచ్చింది. చాలా అల్లరి పిల్ల, గౌతమ్ ఏమో కాస్త సీరియస్. ఈ కలర్ ఇక్కడ బాగుండదు గౌతమ్ అంటూ ప్రియ వాదించడం, గౌతమ్ కావాలని ఆమెని ఆట పట్టించడం రోజు జరిగేది. ఒకే రోజు ఆఫీసులో లేట్ నైట్ వర్క్ చేస్తున్నారు. ప్రియ అలసటగా కుర్చీలో వెనక్కి వాలింది. గౌతమ్ నెమ్మదిగా వెళ్ళి ఆమె టేబుల్ మీద ఉన్న వేడివేడి కాఫీ కప్ పెట్టాడు. ఆమె కాఫీ తాగుతుంటే ఆమె పెదవుల పైనున్న కాఫీ నొరగలను చూసి గౌతమ్ మనసులో నవ్వుకున్నాడు. తానే ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఆమె ముఖానికి చాలా దగ్గరగా వెళ్ళి ఆ నొరగను తుడిచాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య దూరం కేవలం కొన్ని ఇంచులు మాత్రమే. ప్రియ శ్వాస గౌతమ్ ముఖానికి తగులుతుంది. ఇద్దరి మధ్య మాటలు లేవు, కేవలం శ్వాసల చప్పుడు మాత్రమే వినిపించింది. లైఫ్లో కొన్ని కాంబినేషన్స్ అంటే చూడడానికి అస్సలు సెట్ అవ్వనుకుంటాం, కానీ కలిస్తే మాత్రం అద్భుతంగా ఉంటాయి. సీరియస్ గౌతమ్, చంచలమైన ప్రియ, వేరువేరు ధృవాలు లాంటి వీరు ఇప్పుడు ఒకరినొకరు ఆకర్షించుకోవడం మొదలుపెట్టారు. మరి ఈ ఆర్కిటెక్ట్ లవ్ స్టోరీ మున్ముందు ఎలాంటి మలుపులు తిరగబోతుంది తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి సంజనారామ్ స్టోరీస్ని. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.